మొదటి వచనం నుండి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. అటు తరువాత కనుక యెరూషలేములకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గల వాడైనను బాగుపడును. ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచ కాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనిషి ఉండాడు. చాలండి, ప్రార్థన చేద్దాం. కృపా కనికన గల మా తండ్రి, జాలిగల యేసయ్య, నీ పరిశుద్ధ నామను బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. తండ్రి, చదవడం లేఖనం మా వినికిల్లో మీరు ఫలింపచేయండి. మాతో మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. నీ నడిపింపును మాకు దయచేయండి. నీ మర్మములు మాకు బయలుపరచండి అయ్యా. తండ్రి, మాకు కాదు యెహోవా, మాకు కాదు, కేవలం నీ నామమే మహిమ పొందినట్లుగా బలపరిచి మీరు వాడుకం అడుగుతున్నాను. ఆటంకపరుస్తున్న అందరి శక్తులను నజరేయుని యేసు నామములో నేను బంధిస్తున్నాను. తండ్రి నాయన, నీ నడిపింపులు మమ్మల్ని నడిపించి నీ నామానికి మహిమ పొందమని సమస్తం నీ చేతికి అప్పగించుకొనొచ్చు యేసు నామమున వేడుకున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిది ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని సమయంలో మనం చేరి ఉన్నాం గనక ఇక్కడ బెతెస్దా అనే ఒక కోనేరు ఉంది. అక్కడ 5వ వచనం రాయబడినది, 38 సంవత్సరముల నుండి ఒక పక్షవతి రోగి అక్కడ పడి ఉండెను. స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడున్నాడు ఆయన? బెతెస్దా అనే కోనేరు దగ్గర. బెతెస్దా అనే మాటకు కరుణగల ఇల్లు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కరుణగల ఇల్లు, దేవుని ఇల్లు. ఎక్కడ ఉన్నాడు అని అంటే, కరుణగల దేవుని యొక్క ఇంటి యొద్ద ఆయన ఉండిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 38 సంవత్సరం నుండి ఆ బాధలో, వేదనలో, ఆ సమస్యలలో నలిగిపోతున్నాడు. అక్కడ నలిగిపోతున్న వ్యక్తి దగ్గరికి దేవాతి దేవుడు పరలోకం నుండి మానవ అవతారం ఎత్తి శరీరధారిగా ఆయన యొద్దకు వెళ్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 2వ వచనము రాయబడినది, యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర. ఏ ద్వారం అండి? గొర్రెల ద్వారం దగ్గర. ఈ గొర్రెల ద్వారం ఎక్కడ స్థాపించబడ్డది, అది ఎక్కడ కట్టబడ్డది అంటే, నెహెమ్యా కాలంలో యెరూషలేము దేవాలయం దగ్గర నెహెమ్యా కొన్ని 9 గుమ్మాలు అక్కడ నిర్మించాడు. దీనికి స్తోత్రం. ఆ 9 గుమ్మాలలో ఒక గుమ్మము గొర్రెల ద్వారము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఈ 38 సంవత్సరాల వ్యక్తి ఎక్కడ ఉన్నాడు అంటే, గొర్రెలు వెళ్ళు మార్గములో ఆయన నిలబడి ఉన్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి తన జీవితంలో ఒక మేలు పొందాలన్నా, ఆశీర్వాదం పొందాలన్నా, బలం పొందాలన్నా, అభివృద్ధి కావాలన్నా, ఎదగాలన్నా నువ్వు ఎవరి మార్గంలో ఉండాలి అంటే గొర్రెల పోవు మార్గం. ఆ గొర్రెల పోవు మార్గం ఎవరు?
అంటే ఏమని సువార్తలో దేవుడు అంటాడు, నేను గొర్రెలు పో ద్వారమును మార్గమును నేనే. స్తోత్రం. అంటే ఇప్పుడు అక్కడ సమస్యలో ఉన్నవాడు ఎక్కడున్నారు? గొర్రెల ద్వారమున అంటే వాక్యమును ఆనుకొని ఉన్నారు, మందిరమును ఆనుకొని ఉన్నారు, ప్రభును ఆనుకొని ఉన్నారు, ప్రభు కృపలో కనిపెడుతున్నారు, ప్రభు దయ కొరకు వారు ఆశపడుతున్నారు, ప్రభు మేలుల కొరకు వారు ఆరాటపడుతున్నారు. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొద్దకు వెళ్ళాలంటే, బెతెస్దా గృహమునికి వెళ్ళాలంటే ఏ మార్గం వెళ్ళాలటండి? గొర్రెల మార్గంలో వెళ్ళాలి. స్తోత్రం, హల్లెలూయా. ఆ గొర్రెల మార్గంలో నువ్వు వెళితే తప్ప ఆ బెతెస్దా కోళ్ళొట్టిలోనికి నువ్వు దిగలేవు. దేవుడు అంటాడు, నేనే మార్గమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు చేరలేడు. పరలోకం పోవాలంటే వాక్యం అనే మార్గంలో ఉండాలి. నీ జీవితం మారాలంటే వాక్యమే కావాలి. నీ పరిస్థితులు మారాలంటే వాక్యమే కావాలి. నీవు అభివృద్ధి పొందాలంటే వాక్యమే కావాలి. నీవు ఆశీర్వాదం పొందాలంటే వాక్యమే కావాలి. నీవు ఆరోగ్యవంతుడిగా మారాలన్నా నీకు వాక్యమే కావాలి. నీ జీవితంలో మహిమతో నింపబడాలన్నా నీకు వాక్యమే కావాలి. నీ జీవితంలో అభిషేకం పొందాలన్నా నీకు వాక్యమే కావాలి. నీ జీవితంలో నీవు దేవుని కొరకు ఫలించాలన్నా నీకు వాక్యమే కావాలి. నీవు అభిషేకంలో రోషం కలిగిన వారిగా పరిగెత్తాలని కూడా నీకు వాక్యమే కావాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాటలో దేవుడు ఏమన్నా తెలుసా అండి? వాక్యానికి వేరుగా ఉండి మీరు ఏమి చేయరు, ఏమి సాధించరు. దేనికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అక్కడ ఉన్న వ్యక్తి ఏమండి 38 సంవత్సరాల నుండి, ఎన్ని సంవత్సరాలు అండి? 38 సంవత్సరాల నుండి ఆ కోనేటి వద్దన నిరీక్షణ కలిగి ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయా సమయాలకు, 3వ వచనం చూడండి, ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి ఆ నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనా, స్తోత్రం, హల్లెలూయా, కోనేటిలో దిగితే మనకు స్వస్థత వస్తుందట అండి. స్తోత్రం. ఆ కోనేరు దేవుని ఇంటికి సాదృశ్యము, దేవుని మందిరానికి సాదృశ్యము, దేవుని సన్నిధికి సాదృశ్యము. అంటే నీవు కోనేటిలో దిగాలి, మంచిదే, కానీ వాక్యముతోనే వెళ్ళాలి. వాక్యములోనే నువ్వు నిలవాలి. వాక్యం కొరకు నువ్వు ఆశపడాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 38 సంవత్సరాల నుండి ఒక ఆశతో బ్రతుకుతున్నాడు అక్కడ. స్తోత్రం. చుట్టాలున్న వారు, వారికి సాయం చేస్తున్న వారు గుంపులుగా ఉండి వారు ఏం చేస్తున్నారంటే, దూత వచ్చి ఆ నీటిని ఎప్పుడైతే కదిలిస్తుందో వీరు తీసుకుపోయిన ముంచి తెస్తున్నారు. ముంచిన వెంటనే వారు బాగుపడుతున్నారు. స్తోత్రం, హల్లెలూయా. కానీ 38 సంవత్సరాల నుండి ఒక ఆశ కలిగిన ఒక వ్యక్తి ఆ కోనేటి దగ్గర ఉన్నాడండి. ఎవరైనా సహాయం చేస్తారేమో, ఎవరైనా ఆదుకుంటారేమో, ఎవరైనా దుఃఖం తుడుస్తారేమో, ఎవరైనా నా వేదన అర్థం చేసుకుంటారేమో, ఎవరైనా నాకు సహాయపడి తోడ్పడతారేమో, ఎవరైనా నన్ను కొరకు, నా కుటుంబం కొరకు ఎవరైనా నన్ను బలపరుస్తారేమో, ఆ కోనేటిలోకి నన్ను దించుతారేమో అని. ఎన్ని సంవత్సరాలు అండి? 38 నుండి 38 సంవత్సరాల నుండి ఆశతో చూస్తున్నాడు అక్కడ ఆయన. స్తోత్రం. నాకు తెలిసి ఆ 38 సంవత్సరాలలో ఇంటి పక్కన ఉన్న వారు రావచ్చు, తన తోబుట్టులు రావచ్చు, తన బంధువులు రావచ్చు, తన స్నేహితులు రావచ్చు, తన సంఘ విశ్వాసులు రావచ్చు, తన సంఘ కాపరి రావచ్చు, ఆత్మీయ బిడ్డలు రావచ్చు, ఆత్మీయ నాయకులు రావచ్చు. ఎవ్వరు కూడా అతనికి సహాయం చేయడానికి ఇష్టపడట్లేదు. స్తోత్రం, హల్లెలూయా. నాకు తెలిసి ఆయన ద్వారా కొద్ది మేలులు పొందిన వారే కావచ్చు.
ఆయన ద్వారా కొద్దిగా సంపాదించిన వారే కావచ్చు, ఆయన ద్వారా ఏదో కొద్ది లబ్ధి పొందిన వారే కావచ్చు. ఎవ్వరు కూడా ఆయన ముఖం చూడడానికి ఇష్టపడట్లేదండి. స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా వస్తారేమో, ఏ బంధువులైనా వస్తారేమో, నా స్నేహితులు వస్తారేమో అని ఒక్కటి కాదు, రెండు కాదు, 38 సంవత్సరాల నుండి ఆశతో, అయ్యా ఎవరైనా ఉన్నారా అయ్యా అని ఆశ కలిగి, నాకు తెలిసి వచ్చిన వారు అందరు బ్రతిమలాడుతున్నాడు కావచ్చు. అయ్యా సంవత్సరం అయిందిరా ఇక్కడ ఉండబట్టి, 2 సంవత్సరాలు అవుతుందిరా, 3 సంవత్సరాలు అవుతుందిరా, 4 సంవత్సరాలు అవుతుందిరా, 5, 15, 20, 25, 30, 35 ఎవ్వరు కనికరించట్లేదండి. స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు కనికరించకపోయినా ఆయనలో విశ్వాసం తగ్గలేదండి. ఏదో ఒక ఆశ ఉన్నది ఆయనకు. నన్ను సృజించిన నా దేవుడు నా మనవిని ఆలకించకుండా ఉండలేడు, నాకు సహాయం చేయకుండా ఉండలేడు, నా ప్రార్థన అంగీకరించకుండా ఉండలేడు, నాకు జవాబు ఇవ్వకుండా ఆయన ఆగలేడు. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. యెషయా 59లో అన్నట్లుగా ఆయన హస్తము కురుచగానే హస్తమండి. ఆయన చూచుచున్న దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మన మనుషులం ఎలాగుంటామంటే, ఎవరైనా కొద్దిగా ఎదుగుతుంటే, కొద్దిగా అభివృద్ధి అవుతుంటే, కొద్దిగా ఫలిస్తూ ఉంటే, కొంచెము ధనము సంపాదిస్తుంటే, ఎవరు ఈ మనుషుడు తట్టుకోలేడండి. తట్టుకుంటారా అండి? తట్టుకోలేరు. వారి ఆలోచన ఏం తెలుసా అండి? వీడి ఎప్పుడు వీని బతుకంతా అడక్క తినే బతికే ఉండాలి. వీడు ఎప్పుడు నా మోచేతి కింద నీళ్ళు లాగాలి. వీడి జీవితం, వీని బతుకు, వీని కుటుంబం అంతా బజారు పడినట్టుగా ఉండాలి. మనిషిని ఆలోచన ఇదండి. స్తోత్రం, హల్లెలూయా. ఏ మనుషునికి మనం ఎదగాలని, ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలని, అభివృద్ధి కావాలని, విస్తరించబడాలని ఏ మనుషుడు కోరుకోడు. కానీ దేవుడు మొదటగా మనిషిని చేసిన తర్వాత వాడిని ఆశీర్వదించి దేవుడు అన్నాడు, నువ్వు ఎదగాలి, నువ్వు అభివృద్ధి కావాలి, నువ్వు పాలించాలి, నువ్వు విస్తరించబడాలి, అనేక జనులకు నీవు ఆశీర్వాదమై మారి, ఆమేన్, ఈ లోకాన్ని నువ్వు శాసించగలగాలి. ఈ లోకం నీ మాట వినాలి, ఈ లోకం నీ మాటకి లోబడాలి. దేవుడు ఏమన్నారు తెలుసా అండి? ఆదామా, ఈ లోకాన్ని నీకు లోబరుచుకో. స్తోత్ర, ఏమన్నారండి? ఆదామా, ఈ లోకాన్ని నీవు లోబరుచుకో, లోకానికి నువ్వు లోబడకు. లోకం నీకు లోబడాలి, లోకం నీకు సల్యూట్ చేయాలి, లోకం నీ నామాన్ని కనపరచాలి, లోకం నీ నామాన్ని పొగడాలి, లోకం నిన్ను గురించి కీర్తించాలి. కానీ నీవు లోకాన్ని పొగడవద్దు, నీవు లోకాలకు వెళ్ళవద్దు, నీవు లోకాశలో పడవద్దు, లోకానికి నీ బానిసవై మారవద్దు. స్తోత్రం, హల్లెలూయా. యెహోషువ ప్రార్థించగా గిబ్యోనులో సూర్య చంద్ర ఆమేన్ నక్షత్రములు ఆగిపోయినట్టండి. మామూలు ముచ్చట. ఆమేన్, హల్లెలూయా. ఓ సూర్యుడా, ఓ చంద్రుడా, ఈ గిబ్యోను లోయలో ఆగిపో. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్తున్నాను కదండి, మీకు తెలుసా, దేవుడు చెప్పాడు, మీరు దైవములని, సర్వోన్నతుని కుమారులని నేనే అంటిని. ఆమేన్. క్రీస్తు యేసు నామములోనికి బాప్తిసం పొందిన మీరందరూ దైవములు. స్తోత్రం, హల్లెలూయా. ఆ శతాధిపతి అన్న మాట కూడా అదే కదా. అయ్యా, నేను ఒకటి రమ్మంటే వచ్చును, ఒకరిని వెళ్ళిపోమంటే వెళ్ళిపోను. నేను ఎలాగైతే అధికారానికి లోబడుతున్నానో మీ మాట కూడా అన్ని లోబడితే కనుక ఒక్క మాట చాలు, నా దాసు నా జీవితంలో ఉన్న ఇరుకులు, ఇబ్బందులు, కన్నీరంతా కొట్టివేయబడుతుందయ్యా.
స్తోత్రం. నీ మాట గలదయ్యా నా యేసయ్యా, నీ మాట మార్పులే, నీ మాట మార్పులేనిదయ్యా నా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా నా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా. స్తోత్రం. నీ మాట జీవం కలిగినది. హల్లెలూయా. అయ్యా రాసపుండు పుట్టింది అయ్యా. డాక్టర్లు అందరు ఇది క్యాన్సర్ పుండు అంటున్నారు అయ్యా. మీరేమో ఇల్లు దిద్దుకోమన్నారు, మరణమేమో రమ్మంటుంది, ఈ లోకం వెళ్ళిపోమంటుంది. నానా మందిరంలో నీ పరిచయం చేశాను కదా నాన్న, నీకు భయభక్తులుగా నేను లోబడ్డాను కదా. నా పితరుడైన దావీదు ఎలాగైతే సేవను నడిపించాడో నేను అలాగనే చేయించాను కదా. నీవే తండ్రిగా ఉండి తల్లిగా ఉండి నీవే కఠినంగా మారిపోతే నాకు దిక్కు ఎవరున్నారయ్యా? ఇజ్కియా ప్రార్థన చేసే దేవుడు అన్నాడు, స్తోత్రం, ఇంకా 15 సంవత్సరాల వరకు ఎటువంటి రోగం నేను ఏమీ చేయదు. హల్లెలూయా, హల్లెలూయా. మరణం ఇంటిలోనే జీవం ప్రకటించిన నా దేవుడు గొప్ప దేవుడు. ఆమేన్. రోగంతో ఉన్న నీ తనువులోనే ఆరోగ్యం ప్రకటించగలడు. సమస్యలు ఉన్న నీ కుటుంబంలోనే దేవుడు సమాధానాన్ని ప్రకటించగలడు. నష్టపోతున్న నీ కుటుంబంలోనే దేవుడు ఒక అభివృద్ధిని కలగజేయగలడు. ఆమేన్. నా దేవునికి సాధ్యం. ఓ రబా షకన దురబాస్య. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎండిపోయిన ఎముకలు కూడా బ్రతికించగలిగిన దేవుడు సమర్థుడు. ఆమేన్, హల్లెలూయా. చేతగాని వాడు ఎవడని ఉంటే స్తోత్రం, వాడు ప్రార్థన చేస్తే దేనికి స్తోత్రం కలుగును గాక, ఎక్కలేని ప్రతి కొండ ఎక్కించి నా దేవుడు కనపరచగలడు. ఆయనకు సాధ్యం. ఆమేన్, హల్లెలూయా. థామస్ అల్వా ఎడిసన్ గారు స్తోత్రం 10,000 సార్లు ఓడిపోయాడు. ఎన్నిసార్లు అండి? 10,000 సార్లు ఓడిపోతూనే ఉన్నాడు. స్తోత్రం. ఒకసారి ఈయన స్కూల్కి వెళితే మేబీ నిక్కి జయంత వయసు. ఆ టీచర్ ఏం చేసిందంటే ఒక తెల్లని పేపర్ తీసుకొని చీటి మీద కొన్ని పదాలు రాసి మడతబెట్టి అన్నది కదా, అరే నేరుగా తీసుకెళ్ళి మీ మమ్మీకి ఇచ్చేరా అన్నది. ఆ మేడం మాట పట్టుకొని ఆ పేపర్ పట్టుకొని వెళ్ళిపోయాడు వాళ్ళ ఇంటికి. వాళ్ళ మమ్మీ ఆశతో పరిగెత్తుకొని వచ్చి కొడుకుని ఎత్తుకొని ముద్దాడింది. ముద్దాడిన తర్వాత ఆ పేపర్ ఇచ్చాడు. డాడీ, మమ్మీ మా మేడం నీకు ఇవ్వమంది పేపర్ అన్నది. ముద్దాడిన సంతోషం కూడా తీరలేదు. ఆ పేపర్ చదవగానే కళ్ళ నిండా నీళ్లు ఏరులుగా మారిపోయిందండి. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ కొడుకు అడుగుతున్నాడు, థామస్ గారు అడుగుతున్నారు, మమ్మీ ఏం రాసింది మరి మరి మేడం అని అంటే ఆమె అంటుంది, తల్లి నానా నువ్వట బెస్ట్ అట్రా, నువ్వు బెస్ట్ అట, నువ్వు గుడ్ అట. వానికున్న జ్ఞానానికి, వానికున్న తెలివికి, వానికున్న మంచి లక్షణాలకి మేము సరిపోము. స్తోత్రం, హల్లెలూయా. నీకు వేరే ఉన్నతమైన కాలేజ్ కావాలట, నీకు ఉన్నతమైన టీచర్ కావాలట, నీకు ఉన్నతమైన బోధకులు కావాలట. స్తోత్రం, హల్లెలూయా. ఆ బోధకుడు ఎవరు తెలుసా అండి? పరిశుద్ధాత్ముడు. ఆమేన్, హల్లెలూయా. మీకెవ్వరికైనా జ్ఞానము కొదువున్న ఎడలా ఆ జ్ఞానాన్ని అడగమంటే ఆ జ్ఞానమే పరిశుద్ధాత్మ దేవుడు. గురు బ్రహ్మ, గురు విష్ణు,
గురుదేవో మహేశ్వర తస్మసి గురు బ్రహ్మ గురువే చెప్పండి అమ్మా. అంటే గురువే దైవం, గురువే అన్ని. ప్రైజ్ లార్డ్. మరి ఆ గురువే దేవుడు, ఆ గురువే పరిశుద్ధాత్ముడు. ఆయన 32 అంటాడు, నీవు నడవలసిన మార్గములో నేను నీకు ఉపదేశించి నడిపిస్తాను. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పిన శాస్త్రి గారు ఒక మాట అంటాడు, ఆ మాటని ఇప్పుడు నేను చెప్తాను, మీరు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాలి. ₹1 కోటి మాట ఏందనంటే, స్తోత్రం. హల్లెలూయా. నా ఆత్మతో అభిషేకించిన వానికి, చెప్పండి, నా ఆత్మతో అభిషేకించిన వానికి ఎవడునూ బోధింపనక్కరలేదు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. సింహాల బోనులో ఉంటే ఎలా ప్రార్థన చేయాలి, చెరసాలలో ఉంటే ఎలా ప్రార్థన చేయాలి, ఎరికో ఎదురైతే ఎలా ప్రార్థన చేయాలి, యోర్దనులకైతే ఎలా ప్రార్థన చేయాలి, నిన్ను గుంతలో వేస్తే ఎలా ప్రార్థన చేయాలి, నీ శ్రమలో పెడిస్తే నువ్వు ఎలా ప్రార్థన చేయాలి, నిందలు మోపినప్పుడు నువ్వు ఎలా దేవునికి మొరపెట్టాలి, సాతాను నీకు శత్రువై నిన్ను ఓడిస్తూ ఉంటే ఎలాగ దేవునికి యథార్థంగా బ్రతకాలి, ఎవ్రీథింగ్ ఆయన నీకు బోధిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా జీవితంలో అయితే ఇది జరిగిన సంఘటన అండి. కొంతమంది అందరి విషయాలు కొన్ని అడుగుతారు, కానీ నేను ఎవరిని ఇంతవరకు అడిగి నేర్చుకున్నది ఏం లేదు. స్తోత్రం. అన్నీ నా జీవితంలో నా శ్రమలు నేర్పిస్తున్న అనుభవాలు ఇవన్నీ. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి కూర్చొని నేర్చుకునే అవి లేవండి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కొక్క శ్రమ ద్వారా దేవుడు ఒక్కొక్క అనుభవాన్ని నేర్పిస్తున్నాడు. నువ్వు ఇలాగ నిలబడాలి, ఇలాగ మాట్లాడాలి, ఇలాగ సరి చేసుకోవాలి, ఇలాగ దిద్దుకోవాలి, ఇలాగ నువ్వు అభివృద్ధి కావాలి, ఇలాగ ఫలించాలి, ఇలాగ వ్యాపింపజేయబడాలి, ఇలాగ దేవుని రాజ్యానికి సిద్ధపడగలగాలి. ఆమేన్. లవ్ యు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ఆత్మతో అభిషేకించిన వానికి, చెప్పండి, అభిషేకించిన వానికి, నా ఆత్మతో అభిషేకించిన వానికి, నన్ను అభిషేకించిన వాడు, నాకు బోధించగలిగిన వాడు, నన్ను నడిపించగలిగిన వాడు, నన్ను బాగు చేయగలిగిన వాడు, నన్ను అభివృద్ధి చేయగలిగిన వాడు, ఆయన నిత్య జీవములో నన్ను చేర్చువాడు, నిత్యమైన ఫలములో ఫలించుటకు ఆయన నన్ను ఎన్నుకొని ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ 38 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలండి? నేను లెక్కేశాను, 13,886 అనుకుంటా. ఆయన చూస్తుండగా స్వస్థత పొందిన వారి సంఖ్య ఎంతమంది అటండి? 13,000 మంది. ఏ ఒక్కరు కనికరించలేదండి. ఒక విషయం చెప్పనండి, ఈ లోకంలో తృణీకరించబడిన వారు, వేరు చేయబడిన వారు, ఎగతాళి చేయబడుతున్న వారు, ఏ ఆదరణ లేక ఉండిన వారు, ఏ దిక్కు లేకుండా ఉండిన వారు, వారేమి వ్యర్థులు కారండి. ఆమేన్. వారేమి నష్టపోరు. తనలో తాను ఒంటరైన వాడు
10,000తో సమానం. ఆమేన్. హల్లెలూయా. ఏ దిక్కు లేదు, ఎవరి ఆధారం లేదు, తల్లి ప్రేమ లేదు, తండ్రి ప్రేమ లేదు, అక్కచెల్ల ప్రేమ లేదు, అన్నదమ్ముల ప్రేమ లేదు, బంధువుల మధ్య ప్రేమ లేదు. ఏ ప్రేమ నోచుకొని బ్రతుకుతున్నాడు అక్కడ. స్తోత్రం. ఇంకొక వెరైటీ చెప్పానండి. స్తోత్రం. అందరికేమో దూత కదిలిస్తుంటే, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా, ఒక్కొక్క మాట ఉంటే పరిగెత్తబుద్ధి అవుతుంది. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నేను చెప్తున్నాను, ఒంటరిగా విడవబడ్డానని ఎప్పుడు ఎవరి గురించి మనము చులకనగా మాట్లాడవద్దు. వారి పక్షమున దేవుడు ఉంటాడు. ఏ దిక్కు లేని వాడికట, మీరు చెప్పాలా, ఏ దిక్కు లేని వాడికట నువ్వు చెప్పు. ఏమే, ఎవరు నాకు లేకుండా, ఎవరి తోడు నాకు లేకుండా నీవుంటే అంతే చాలయా. నా బ్రతుకులు ఎంతో మేలయా, నీవుంటే అంతే చాలయా. నా బ్రతుకులు ఎంతో మేలయా. నాలోన నీవు కలిసుంటే అంతే చాలయా. నా బ్రతుకులు ఎంతో మేలయా. ఎవరేమి అనుకున్నా, ఎవరున్నా లేకున్నా, ఎవరేమి అనుకున్నా, ఏమి అనుకున్నా, నీవుంటే చాలని నిన్ను చేరినానే. నీవుంటే చాలని నిన్ను చేరినానే. నా దైవం నీవే యేసయ్యా, నా ధైర్యం నీవే యేసయ్యా, నా దైవం నీవే యేసయ్యా, నా ధైర్యం నీవే యేసయ్యా. నాలోన నీవు, నీలోన నేను, నాలోన నీవు, నీలోన నేను కలిసుంటే అంతే చాలయా. నా బ్రతుకులు ఎంతో మేలయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఎవరు ఉండాలట? మనసంతా నీవే. స్తోత్రం. ఏ మనసు? దేవుని వెంబడించగలిగిన మనసు, దేవుని కొరకు ఆరాటపడగలిగిన మనసు, వాక్యం కొరకు ఆరాటపడుతున్న మనసు, మందిరం కొరకు ఎదురు చూస్తున్న మనసు, మందిరములోనే, సేవలోనే, పరిచయలోనే ఆసక్తి కలిగి దేవుని కొరకు నిలబడగలిగిన ఆ మనసు మనలో ఉండాలి. క్రీస్తు ఈ మనసును మీరు కలిగి ఉండండి. స్తోత్రం. నేను చెప్పుచున్న మాట, మీరు బాధలో వేదలో ఉండి నలిగి వస్తే ఒక్కొక్క మాట మీకు ధైర్యం ఇస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఆకలి గానోనికి బిర్యానీ పెట్టినా, స్తోత్రం, ఆకలిలోనికి ఎండు కారం పెట్టినా పంచపరీక్ష అన్నం ప్రేసులో. హల్లెలూయా. నేను నలిగిపోయానండి. సొంత బంధువులతో, అన్నదమ్ములతో నలిగిపోయాను తెలుసా. స్తోత్రం. హల్లెలూయా. కొన్ని ఫంక్షన్లకి మమ్మల్ని రూమ్లో పెట్టి వారు వెళుతూ ఉంటే కన్నీరు గార్చి ఏడుస్తూ ఉండేది నేను. ప్రభువా, ఇది అభాగ్యుని కరుణించేది ఎప్పుడు? ఏమడుగుతున్నాడు? అయ్యా, నా దినాల్లోని మంచి చూడలేనా? మంచి దినాలు నాకు రావా? నలుగులో తలెత్తుకునే దినాలు నాకు ఉండవా? యోబు ప్రార్థన చేసినట్లుగా నేను ప్రార్థన చేసాను. ప్రభువా, నా తల ఎత్తువాడవు నీవే, నీ భుజం మీద మోయివాడవు నీవే, నేను ఆశతో ఉన్నానయ్యా. దేవుడు నన్ను ఎత్తుకున్నాడండి. ఆమేన్ హల్లెలూయా. నేను శ్రమలో ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు ఎవ్వరు నా వంక చూడలేదు. కానీ స్తోత్రం, ఇప్పుడు మా కుటుంబంలో ప్రతి కన్ను నా వైపు చూస్తుంది. నాకు ఫోన్ చేసి, బ్రదర్ నా కొరకు ప్రార్థన చేయండి,
మీరు ప్రార్థన చేస్తే నా జీవితంలో ఖచ్చితంగా మేలు జరుగుతుందని ఆశపడుతున్నారు వారు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అట్టి కృపని అనుగ్రహించును గాక. నిరాకరించగలిగిన స్థలములోనే దేవుడు అంగీకారం నీ కుటుంబానికి, నీ బిడ్డలకి, నీ యొక్క సంతానానికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ఆ మాట కింద చదువు. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి. ఏ స్థితిలో ఉన్నాడట అండి? ఏ స్థితిలో ఉన్నాడట? దూరమైన స్థితిలో. నాకు తెలిసి వానిలో ఉన్న రోగం కంటే మనుషులు పెట్టే బాధ ఎక్కువైపోయింది. స్తోత్రం, హల్లెలూయా. వానుకున్న రోగం ఒక వంత అయితే మనుషులు సూటిపోటి మాటల చేత ఎగతాళి చేస్తుంటే ఆ బాధ ఎక్కువైపోయింది వానికి. ఈరోజు నా ప్రేమ దేవుని బిడ్డలారా, నీవు కూడా ఇలాంటి మాటల చేత నువ్వు గాయపరచబడుతున్నావా? నువ్వు వేదన చెందుతున్నావా? నీ పక్షమున నీ దేవుడు నీతో ఉన్నాడు. నిన్ను ఓడిపోనివ్వడు. పడిన చోటిని లేవనెత్తగలడు. నీ తలను తలగా చేయగల దేవుడు ఆకాశమందు ఉన్నాడు. స్తోత్ర, హల్లెలూయా. ఆకాశమందు ఎందుకు తెలుసా అండి? నిన్ను తలగా చేయట కొరకే. ఆమేన్, హల్లెలూయా. ఆ 30 సంవత్సరాల నుండి అంటున్నాడు, అయ్యా నన్ను నువ్వు వదిలిపెట్టవు. ఎందుకు తెలుసా అయ్యా? నారు పోసిన వాడు నీవు, నీరు పోయకుండా మానలేవు. నన్ను సృజించిన నీవు నన్ను బాగు చేయకుండా నీవు ఉండలేవు. మీకు తెలుసా అండి, కష్టాల్లో ఉంటే మన బంధువులు, మన స్నేహితులు, ఇరుగు పొరుగు వారు చూస్తూ నవ్వుతూ ఉంటారేమో, కానీ నువ్వు ఏడుస్తూ ఉంటే నీ దేవుడు తట్టుకోడండి. నువ్వు బాధపడుతుంటే తట్టుకోడు నా దేవుడు. ఎగతాళి చేస్తుంటే తట్టుకోడు దేవుడు. నా దేవుడు ఏమంటే తెలుసా? నువ్వు బాధపడుతుంటే, వేదన చెందుతుంటే, ఏడుస్తూ ఉంటే, శ్రమల పాలవుతుంటే, దేనికి స్తోత్రం, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. నీ శత్రువును వెళ్ళగొట్టి నీకు మేలు దయచేవాడను నేను నీ పక్కనే, నీకు నీడగా ఉన్నాను. స్తోత్రం. చుట్టూ నన్ను ఆవరించావు. ఏం చేసినాడు మా దేవుడు? ఒక కొన్ని మాటలు చెప్పి ప్రార్థన చేస్తానండి. ఒక ఎమ్మెల్యేనంట, ఎమ్మెల్యే చెప్పండి, ఎమ్మెల్యే ఒక 4 బాడిగలు పెట్టుకున్నారు. ఎంతమందిని? ఎమ్మెల్యే గారు ముందు వెళ్తున్నారు, ముందు బాడిగలు నడుస్తున్నారు. నడుస్తున్న కొద్ది టైంకి మనకు ఆలోచన వచ్చిందంట, ఒరే నలుగురు ముందరే ఉన్నారు, ఒకవేళ వెనకంచి షూట్ చేస్తట్లరా, వెనకండి షూట్ చేస్తట్లరా అని అడిగిందట. అందరు 4 వెనకకి వచ్చిందంట. మళ్ళీ నడుస్తుంటే, ఒరే అందరు వెనకలనే ఉన్నారు, ఎవడన్నా పక్కన షూట్ చేస్తట్లరా. స్తోత్రం. ఈ పక్కన ఒకరు, ఈ పక్కన ఇద్దరు, ఈ పక్కన ఇద్దరు నడుస్తూ ఉంటే మళ్ళీ ఒక ఆలోచన వచ్చిందట, ఒరే ఈ పక్కన మంచుకున్నారు, వెనకన మంచుకున్నారు, ముందు మంచుకున్నారు, మరి పైనుండి ఎత్తట్రా. అర్థమవుతుందా? నీ దేవుడు నీకు ఎటు పక్క నుండి ఏ నష్టము రాకుండానే ఆయన చేతులతో నేను కప్పి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం గొడుగు పట్టుకొని వెళ్తుంటాం అనుకోండి, స్తోత్రం, అప్పుడప్పుడు రాళ్ళ వనబడుతుంది కదా, రాళ్ళ వనబడుతుంది. ఛత్రి మన మీద, ఒకటి గొడుగు మనతో ఉంటే ఆ రాళ్ళు మన మీద పడతాయా? వర్షమన పడుతుందా? పిడుగు అన్న అదేమన్నా పడుతుందా మన మీద? ఏది రాదండి. దేనికి స్తోత్రం. నా దేవుడు నీతో అలాగనే ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఐగుప్తులో కలిగిన ఎటువంటి నష్టం నీకును కానీ, నీ కుటుంబాన్ని కానీ, నీ సంఘాన్ని కానీ, నీ ప్రాంతాన్ని కానీ రానివ్వను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు అంట నిన్ను ఫలించెడు కొమ్మగా చేస్తారంట. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
ఎరిగి స్వస్థపడి కోరుచున్నావా స్వస్థపరగోరుచున్నావా అని వానిని అడగగా ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు ఏం చెప్తున్నాడు అక్కడ? దేవుడు ఏమడుగుతున్నాడు? ఒరే నీకు స్వస్థత కావాలారా అని అంటే ఆయన ఏమంటున్నాడు? నీళ్లు కదిలింపబడినప్పుడు. స్తోత్రం, హల్లెలూయా. 2 మాటలు అయిపోయేది 20 నిమిషాలు చేసుకోవద్దు మీరు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు నేను చెరువు దగ్గరికి వచ్చిన, నాన్నకి డబ్బులు కావాలా అంటే నేను పోయి ప్రకాష్ తాతని అడిగిన, తీరేష్ తాతని అడిగిన, కోటే తాతని అడిగిన, ఇవన్నీ నాకెందుకు? నేను అడిగింది ఏంది? స్వస్థత కావాలా నీకన్నా నేనేమో ఆయన చెరనేమనాలి? అవునయ్యా నాకు ఇస్తే సరిపోతుందండి. వీళ్ళు వచ్చిండ్రు వాళ్ళు వచ్చిండ్రు ఇదంతా సోదంత ఎందుకు? దేనికి స్తోత్రం? నేను పెట్టినట్లుగా అది దేనికి స్తోత్రం కాదు. హల్లెలూయా. నీళ్లు కదిలించినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనక. నాకు ఎవడును లేడయ్యా. ఎవడు లేడు? అందరూ ఉన్నా ఒంటరి వాడును. దేనికి స్తోత్రం? మా సైడ్ ఒక సామెత అంటారు, తల నిండా చుట్టాలే కానీ పేరుకు మాత్రం అన్ని చుట్టాలే. స్తోత్ర, కష్టం వస్తే కాకి కూడా రాదు. స్తోత్రం కలగను కానీ. హల్లెలూయా. నేను అంటున్నాను ప్రభువా, దేవుని కొరకు నీవు బ్రతుకుతే దేవుడు నీ కొరకు దిగి వస్తాడండి. హల్లెలూయా. ఈ లోకంలో దేనిని సంపాదించకు, దేవుని సంపాదించు, దేవుడిని కాపాడుతుంటాడు. చీకట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తను. గాఢంధకారము లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు రాదు. ఎందుకంటే నా దేవుడు ఎత్తుకుంటాడు కాబట్టి, ఎందుకంటే దేవుడు కాపాడతాడు కాబట్టి, ఎందుకంటే దేవుడు లేవనెత్తుతాడు కాబట్టి నాకు భయం లేదా. దేనికి స్తోత్రం? ఆ రోగితో అని అంటున్నాడు. దేనికి స్తోత్రం? ఎవడు లేడు గనక నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు లేవడానికి శాతలు కాను ఉన్నట్ట లేచి పరిపెత్తుకోమంటుంది దేవుడు. చూసినా అర్థమవుతుందా అండి? వాళ్ళు లేవడానికి శాతం అయితే లేదు. దేవుడు ఏమంటున్నాడు? నీ పరుపునేది కూడా ఎత్తుకుపోరా. ఆ పరుపుని చూస్తే నాకే సిగ్గు అనిపిస్తుంది. స్తోత్రం, స్తోత్రం. దేవుని వాక్యం ఉన్నది, నన్ను బలపరచు అని అందు నేను సమస్తము చేయగలను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లోకానికి అసాధ్యం కావచ్చు, మన బంధువులకు అసాధ్యం కావచ్చు, ఈ లోక వైద్యులకు అసాధ్యం కావచ్చు, ఈ లోక అధికారులకు అసాధ్యం కావచ్చు, ఈ లోక పదవికి అసాధ్యం కావచ్చు, కానీ నా దేవునికి సమస్తం సాధ్యం. ఆమేన్, హల్లెలూయా. నువ్వు లేచి నీ పరుపునెత్తుకొని. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. లేచి నీ పరుపునెత్తుకో, లేచి నువ్వు దేవుని పట్టుకో, లేచి నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయి, లేచి నీ సంఘ కొరకు విజ్ఞాపన చేయి, లేచి నీ అధికారం కొరకు ప్రార్థన చేయి, లేచి నీ ఇరుగు పొరుగు వారి కొరకు అంగలార్పులు కలిగి ప్రార్థన చేయి. స్తోత్రం, హల్లెలూయా. మీకు విషయం తెలుసా అండి? మీ కొరకు మీరు తక్కువ చేసుకొని రూపాయి ఉన్నదనుకోండి, మీ కొరకు మీరు 10 పైసల వంతు చేసి 90 పైసల వంతు పక్క వారికి చేస్తే పక్క వారి కంటే ఎక్కువ మీకే ఊట వస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. ఊట ఇక్కడ నుండి మొదలవుతుంది, ప్రార్థన ఎక్కడ మొదలవుతుందో ఊట అక్కడికే వస్తుంది. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. హెలికాప్టర్ చూసారు ఎప్పుడన్నా? హెలికాప్టర్ చూసారు కదా, రాజకీయ నాయకులు వస్తారు కదా, హెలికాప్టర్ దిగడానికి ఎక్కడ పడితే అక్కడ వారు దాన్ని ఒప్పుకోరు. దానికి ఒకటి ప్రత్యేకమైన స్థలాన్ని కేటాయిస్తారు. అక్కడ హెలికాప్టర్ దిగక్కడ మీరు చూసారా? హెచ్ అని చిన్నగా రాయరు. ఎంత రాస్తారండి? అంటే పైన కనబడాల. స్తోత్రం, 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 హల్లెలూయా. ఆ హెచ్ అనే ప్రాంతం మీద కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అక్కడ దించుతాడు ఆ డ్రైవర్. స్తోత్రం కలుగును గాక.
ఆ హెచ్ అనే అక్షరం నీవైతే ఆకాశం అనే వరములన్నీ నీ మీదికి దేవుడు అర్పించబోతున్నాడు. ఓ రాబా కాలాద రాబా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. లేచి నీ పరుపునెత్తుకో. ఈరోజు మన అంశం ఏంటంటే, దేవుని కొరకు నువ్వు బ్రతకగలిగితే దేవుని కొరకు దిగొస్తాడు. శ్రమలలో అయినా, ఇరుకులైన, ఇబ్బందులైనా. పౌలు సీనలు తీసుకుపోయి చెరసాలలో వేస్తే చెరసాల బద్దలైపోయింది. దేవుడు దిగి వస్తే, హల్లెలూయా, ఈరోజు నీ కుటుంబంలో దేవుడు దిగి వస్తే సాతాను యొక్క క్రియలు, సాతాను యొక్క ఆటంకములన్నీ, సాతాను మాంత్రిక శక్తులన్నీ పటా పంచలై గద్దలై విరిగిపోతున్నావే. ఆమేన్, హల్లెలూయా. లోకములో ఉన్నవానికంటే నీ దేవుడు గొప్పవాడు. ఎవరు సాయించకపోతే నువ్వు ఏమో ఏడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. నువ్వు అనుకోవాల్సిన మాట, అందరూ వదిలిపెడుతున్నారా, అయితే దేవుడు నా దగ్గరికి వస్తున్నాడు. అదే సూచన నీకు. లోకమంతా నీకు దూరం అయిపోతున్నారంటే దేవుడికి దగ్గర అవుతున్నాడు. ఆయన కృపనికి దగ్గర అవుతుంది, ఆయన ఆదరణకి దగ్గర అవుతుంది, ఆయన క్షేమం నీకు దగ్గర అవుతుందని అదే సూచన. అందరు ఎవరు మాట్లాడట్లేదు నాయన, ఏడవకు. స్తోత్రం. లోకము కంటే ఆ లోకమైన నా దేవుడు నాకు కొరకు దిగి రాబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. అందరూ నన్ను విడిచినా ఆయన మాత్రం నిన్ను విడవడు. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఏ బలహీనతలు పడిపోయావో, ఏ బలహీనతలు కృంగిపోయావో, ఎటువంటి ఇబ్బందులు నష్టపోతున్నావో, దానిని ఈరోజు లే, అక్కడ పడి ఉండకు, లేచి ఆ సమస్యను కొట్టివై. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నేను మాట్లాడుతున్న మాట, దేవుని కొరకు కనుక మనం బ్రతుకుతే దేవుడు మన కొరకు దిగి వస్తాడు మనల్ని ఆశ్రయించడానికి. ఈరోజు నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం మంచి తీర్మానం. ప్రభువా, ఎన్ని శ్రమలైనా, ఎన్ని కష్టములైనా, ఎన్ని ఇబ్బందులైనా నువ్వు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. ప్రభువా, నన్ను పట్టుకో, నడిపించు. ఈ ప్రార్థన చేయి. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టాడు, ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. అక్కడ అందరూ వదిలిపెట్టారు కానీ దేవుడు వదిలిపెట్టాడండి. నేను చెప్తున్నాను, అందరు గుంపులు గుంపులుగా దేవదూత కదిలిస్తే అక్కడ స్వయంగా దేవుడే దిగి వచ్చాడు. దేవదూతలు గ్రేటా, దేవుడు గ్రేటా? నీకు దేవదూతలు కావాలా, దేవుడు కావాలా? దేవదూత కావాలంటే అందరూ ఉంటారు, దేవుడు కావాలంటే ఒంటరిగా ఉండాలి. హల్లెలూయా. ఆధారం లేక అల్లాడిపోతుంది. అప్పుడు దేవుడు అంటాడు, బ్యూలా, ఎప్సిబా, నువ్వు ఆదరించబడిన దానవు, నువ్వు కోరుకున్న దానవు, నువ్వు విడవబడిన దానవు కాదు. ఆమేన్. మంచిదండి, ప్రార్థన చేద్దామండి. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఈరోజు ఒప్పుకోమంటున్నాడు. అయ్యా, ఈ రోజు నుండి నీ కొరకు బ్రతకాలి, ఈ రోజు నుండి నీ మీద ఆశపడాలి. 38 సంవత్సరాలు